గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బలం లేకపోయినా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు అభ్యర్థులను నిలబెట్టింది కూటమి ప్రభుత్వం. మరి కాసేపట్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రలోభ పెడుతోంది. మాట వినని కార్పొరేటర్లపై కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు టీడీపీ నాయకులు. సంతంలో పశువులను కొన్న మాదిరిగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కొనేందుకు కుట్రలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తమ కార్పొరేటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి గుంటూరు కార్పొరేషన్ నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, గుంటూరు కార్పొరేషన్లో ఇప్పటికే తెలుగుదేశం కార్పొరేటర్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వచ్చారు, పూర్తిగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే పట్టపగలే ఏదైతే పోలింగ్ కేంద్రం పక్కనే రెడ్ హ్యాండెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు తెలుగుదేశం నాయకులు డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండ్గా దొరికిపోయారు. ఆ పరిస్థితి ఉంది. మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి పశువులు కొన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను కొంటున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. అది సాక్షాత్తు నిజమైంది. అయితే బలం లేకపోయినా, మీకు 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు, బలం లేకపోయినా ఎలా నిలబెట్టారు అనుకుంటున్నారు? ఏమంటారు? మొత్తం 46 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు, మొత్తం 57లో. మరి సంఖ్యాబలం వరకు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 స్టాండింగ్ కమిటీ నెంబర్లు గెలిచేటువంటి పరిస్థితి, అంటే వాళ్ళ నామినేషన్ కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో, అంటే ఈ యొక్క పాలకవర్గం ఏర్పడిన తర్వాత గతంలో 3 పర్యాయాలు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగితే కనీసం వాళ్ళ నామినేషన్ కూడా వేయాల, ఎందుకంటే వాళ్ళు గెలవలేరు కాబట్టి నామినేషన్ కూడా వేయాల. కానీ ఈ పర్యాయం వాళ్ళు నామినేషన్లు వేశారంటేనే మనకి వాళ్ళు ఏ విధంగా ఎలక్షన్లో ముందుకు వెళ్తారని మనకు స్పష్టంగా అర్థమైపోతా ఉంది. వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యేలు, అంటే గుంటూరు నగరానికి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి, వీళ్ళందరూ కూడా కలిసి కార్పొరేటర్, వైసీపీ కార్పొరేటర్లకి ఏదో తెలుగుదేశం పార్టీ లేదా వాళ్ళ కూటమి పార్టీ నేతలకు సంబంధించిన ఇళ్లకెళ్తాం కాదు, వైసీపీ పార్టీ కార్పొరేటర్లకు సంబంధించిన వాళ్ళ ఇళ్లకెళ్లి వాళ్ళని అయానో భయానో డబ్బు సంచులు ఇచ్చి అంత బజార్లో పశువుల మాదిరిగా లేకపోతే బజార్లో వస్తువుల మాదిరిగా కొనేటువంటి పరిస్థితి ఈరోజు గుంటూరు నగరంలో తెరదీశారు. ఎందుకంటే సీనియర్ కార్పొరేటర్ అంటే 15 సంవత్సరాల పాటు ఇదే కార్పొరేషన్లో సభ్యుడిగా నేనున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దయతో నేను మేయర్గా ఉన్నా. మరి ఇలాంటి ఈ 15 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా చూడాల ఇలాంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, ఈ విధమైనటువంటి వాతావరణం, ఈ విధంగా పశువుల మాదిరిగా కార్పొరేటర్లు కొన్నటువంటి పరిస్థితి, పప్పు బెల్లాది మాదిరిగా కార్పొరేటర్లు కొనేటువంటి పరిస్థితి నేను ఎక్కడా కూడా చూడాల. కానీ ఈ పర్యాయము ఈ రోజు కూటమికి సంబంధించిన నేతలు మరి ఎందుకు వాళ్ళు ఈ స్టాండింగ్ కమిటీని వాళ్ళు ఎందుకు ఈ విధంగా కొనాల్సిన అవసరం వచ్చిందో, ఒక మంచి వాతావరణాన్ని గుంటూరు నగరంలో ఒక మంచి వాతావరణాన్ని వాళ్ళు తూట్లు పొడుస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంగా బాధలు దీన్ని హర్షించేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా గుంటూరు నగర ప్రజలు దీన్ని గమనిస్తానే ఉన్నారు. తప్పకుండా రాబో కాలం వీళ్ళకి బుద్ధి చెబుతారు. ఏదేమైనా సరే ఈ రోజు మనం చూసాం, ఇప్పుడే టీవీలో కూడా నేను చూశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ చిష్టి అని చెప్పేసి ఆ కార్పొరేటర్కి తెలుగుదేశం పార్టీ నేతలు డబ్బులు ఇస్తా ఉన్నారు. స్వయానగా విజువల్స్ కూడా వచ్చినాయి. మరి దీనికి చూడండి, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఈ విధంగా 56 మంది ఓట్లేసేదానికి ఇంతమంది పోలీసులు పెట్టి ఇంతమంది వ్యవస్థలను ఇక్కడ దించి ఈ విధంగా భయభ్రాంతులు గురి చేసి చెబుతా ఉన్నారు. తప్పకుండా ఇది ఎక్కడికి పోదు, మళ్లీ కాలచక్రం తిరుగుతానే ఉంటుంది, కాలచక్రం తిరిగి మళ్లీ వస్తుంది. తప్పకుండా మేము మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు హర్షించాలని చెబుతా ఉన్నాం. ఇంకోటి కూడా చెబుతా ఉన్నాం, ఈ రోజు నగరపాలక సంస్థలో మేము చెబుతా ఉన్నాం, అభివృద్ధి సంబంధించి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అభివృద్ధి జరగలేదు. నేను చెప్తా ఉన్నా, చర్చకి రమ్మనని చెప్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఎన్ని కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, గతంలో 2014 నుంచి 19 వరకు మీ ప్రభుత్వంలో మీరు ఎన్ని కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది ఒకసారి చర్చకు సిద్ధమని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక ప్రీ ప్లానెడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని కొనుగోలు చేయాలి, వాళ్ళ యొక్క దాన్ని పశువుల సంత మాదిరి వాళ్ళని కొనుగోలు చేయాలనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాబో కాలంలో ప్రజలు గుణపాఠం చెప్పే విధంగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. పోలింగ్ కేంద్రం బయటే పశువులు కొన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ను కొంటున్నారు, డబ్బులు పంచుతున్నారు. ఆ విజువల్స్ కూడా మీడియాలో వస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు? ఈ బయట గేటు బయటే ప్రజలకు తెలుసు, 2021 ఎలక్షన్స్ జరిగినప్పుడు మరి అత్యధిక మెజార్టీ తోటి వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇలా, ఎందుకంటే
ఏదో 2-3 వ్యత్యాసం ఉంటే ఓకే, 45 ఎక్కడ, 9 ఎక్కడ, 11 ఎక్కడ, దీనికి అర్థం పర్థం లేని ఇది. ఒకవేళ మన ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఇది ఏదన్నా తేడా వచ్చింది అంటే గేదెల్ని సంతలో గేదెల్ని కొన్నట్టుగా కొన్నారు అనే అభాండం వస్తుందని ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇక్కడ లోకల్లో ఏదేదో సృష్టించేసేసి అనవసరంగా మభ్య పెట్టేసేసి ఇదేమో ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎంపీ ఎలక్షన్ కాదు, మేయర్ ఎలక్షన్ కూడా కాదు, ఇది చిన్న స్టాండింగ్ కమిటీ కాబట్టి దీనికి ఇంత హంగామా చేయాల్సినంత అవసరం లేదు, ఇంత చేయాల్సిన అవసరం లేదు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని ప్రలోభాలు మరి ఉన్నప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ సిపి సాయంత్రం మరి విజయం తథ్యంగా వస్తుంది. అన్ని గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గేటు బయటే మీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లని డబ్బులు పట్టి గెలుసు మీడియాకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఎట్లా చూస్తారు? మళ్ళీ చెప్పండి సార్, ఎట్లా గేటు బయటే మీ కార్పొరేటర్లని డబ్బులు పంచుతూ దొరికిపోయారు తెలుగుదేశం నేతలు. మీ కార్పొరేటర్లు డబ్బులు తీసుకుని లోపలికి వెళ్ళి ఓట్లు వేయడం కూడా. మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేదు. ఇవాళ ప్రజాస్వామ్యం లేదు అంటానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ ఒకసారి గమనించండి. అలానే గుంటూరు నగర పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 45, తెలుగుదేశం పార్టీ బలం 9, జనసేన బలం 2, 11 మంది. ఇవాళ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పట్టుమని 6 నెలలు కాలేదు. ఈ 6 నెలల కాల వ్యవధిలో ఏమి అభివృద్ధి చేశారు, ఏమి చేశారో చర్చకు రమ్మనండి, మేము వస్తాం. మేము ఈ 4 సంవత్సరాల్లో మేమేం చేసామో మేము చర్చకు వస్తాం. కూర్చోమనండి, ఎవరైనా రావచ్చు, ఎనీ పర్సన్, ఎనీ లీడర్, ఎన్ని ప్రజాప్రతినిధులు వస్తే మేము కూర్చుంటాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము. మేము చేసిన అభివృద్ధి మేము చెబుతాం. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళ ఎజెండా వేరే ఉంది, వాళ్ళ స్టాండింగ్ కమిటీ ఎజెండా వేరే ఉంది. దానికి ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల్ని భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు, వాళ్ళను ప్రలోభ పెడతా ఉన్నారు, భయపెడతా ఉన్నారు. మీరు గనక మాకు మద్దతు తెలవకపోతే మిమ్మల్ని రకరకాల ఇబ్బందులు పెడతామని చెప్పని అన్ని రకాల అస్త్రాలు ప్రయోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి. 9 మంది సభ్యులున్న వ్యక్తులు ఇవాళ ఈ విధమైనటువంటి ఒక దౌర్జన్యమైనటువంటి వాతావరణంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఇవాళ ఎన్నిక జరుగుతూ ఉంటే ఇక్కడ 56 మంది సభ్యులు, 250 మంది పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ గుంటూరులో ఉన్న ప్రజలు స్పష్టంగా చూస్తూ ఉన్నారు ప్రతి విషయాన్ని కూడా. ఏం జరుగుతుంది, అసలు ఏమైనా అసెంబ్లీ ఎన్నికల, ఎంపీ ఎన్నికలు అర్థం కావట్లేదు ప్రజలకి. ఆఫ్టర్ ఆల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు 6 సభ్యులకు సంబంధించిన ఎన్నికల్ని ఈ విధంగా జరుగుతూ ఉంటే ప్రజలు రాబో రోజుల్లో బుద్ధి చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రజా ప్రతినిధుల్ని ఖచ్చితంగా సంతల్లో గొర్రెల్లాగా వేలంపాట్లో పెట్టి రకరకాల ప్రలోభాలతోటి వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎవరో కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నిక మీద కూడా మాకు చాలా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఎలాగుందంటే అక్కడ బ్యాలెట్ నమూనా మీద నంబరింగ్ వేస్తూ ఉన్నారు. ఆ నెంబరింగ్ చూస్తూ ఉంటే ఎవరికి ఓటేశారని స్పష్టంగా కనపడతా ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశంలో కరెక్టా? అంటే ఎందుకు అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారని నెంబరింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అక్కడ కావాల్సిందేంటి? 56 మందికి సంబంధించిన బ్యాలెట్ నమూనా ఇవ్వండి, నెంబరింగ్ ఎందుకు? అంటే అక్కడ కూర్చున్న వ్యక్తులు ఏంటంటే ఎవరు దేనికి ఓటేశారో పక్కన కూర్చొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులు లోపల కూర్చోన్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులు వాళ్ళు చట్టాపట్టాలు వేసుకొని చక్కగా సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నారు. అంటే ఏంటి దాని అర్థం? 9 మంది ఉన్న సభ్యులు ఇవాళ గెలవటానికి సిద్ధంగా ఉన్నారంటే ప్రజలు చూస్తూ ఉంటారా? ప్రజలు పిచ్చోళ్ళ, ప్రజాప్రతినిధులు పిచ్చోళ్ళ? ఇవాళ పరిస్థితులన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ 6 నెలల కాల వ్యవధిలో పరిధిలో వాళ్ళు చెప్పినటువంటి సూపర్ డూపర్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. ప్రజలు ప్రతిదాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు బుద్ధి చెప్పేటువంటి రోజులు ఇవాళ మేము చూస్తూ ఉంటే మాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మేము నగరపాలక సంస్థలో మేము సభ్యులుగా ఉన్నామా, డిప్యూటీ మేయర్లుగా ఉన్నామా అని ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళ ఎజెండాలు వేరేగా ఉన్నాయి, అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల ఎజెండాలు వేరేగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు పావులుగా వాడుకుంటున్నారు. వాళ్ళ ఎజెండా త్వరలోనే బయటకు వస్తుంది. ఆ విషయాల్లో కూడా మేము చాలా స్పష్టంగా ఎవిడెన్స్లతో సహా ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్, అలానే డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఒకటే చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని సంతల్లో పశువుల్లా కొనుగోలు చేశారు. గేటు బయటే తెలుగుదేశం నాయకులు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. అత్యంత దారుణమైన పరిస్థితి. పట్టపగలే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం నాయకులు కూనీ చేశారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.